ఈరోజు విశాఖపట్నం ఏఐ హబ్గా తయారవుతుంది, డేటా సెంటర్ హబ్గా తయారవుతుంది. ఇంకొక పక్కన యు నేమ్ ఎనీథింగ్, ఫ్యూచర్ టెక్నాలజీస్, సెటిలైట్ చిరునామా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనకు శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ ఉంది, పక్కనే సెటిలైట్ సిటీ పెట్టి ఏ సెటిలైట్ కావాలన్నా లాంచ్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నాం. సెటిలైట్ సిటీ తీసుకొస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొస్తున్నాం. ఈరోజు యుద్ధాలు చేయాలన్న భవిష్యత్తులో మనం మనుషులతో చేయడం లేదు, ఆ రోజులు అయిపోయినాయి. అన్ని డ్రోన్స్, రోబోటిక్స్ వచ్చేసే పరిస్థితి వచ్చింది. దానికి చిరునామాగా ఓర్వకల్ని చేశాం. ఇంకొక పక్కన ఏరోస్పేస్ సిటీ, లాట్ ఆఫ్ డిమాండ్. అందుకనే బెంగళూరు పక్కనే అనంతపూర్లో ఏరోస్పేస్ సిటీకి పోతున్నాం. ఎలక్ట్రానిక్స్ సిటీ, మనకు కావాల్సినవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలంటే ఫోన్సే కాదు, సెన్సార్సే కాదు, ఐఓటీస్ కానీ మనం తయారు చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడనే మెడ్టెక్ జోన్, మెడ్టెక్ పార్క్ కూడా పెట్టాం. ఈరోజు ఇండియాకు మొత్తానికే కాకుండా ప్రపంచానికి కూడా మెడికల్ ఎక్విప్మెంట్ కానీ వేరబుల్స్ కానీ తయారు చేసే పరిస్థితికి వచ్చాం. డిఫెన్స్ కూడా ఒక హెడ్ క్వార్టర్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది.